రీసెంట్గా వచ్చిన సినిమా వర్జిన్ బాయ్స్. కొత్త సీసాలో పాత సారా. యువత మెచ్చైన వర్జిన్ బాయ్స్ పేరులోనే ఒక రకమైన ఆకర్షణ. సో వివాదం మరియు ఒక చిన్న అడల్ట్ కంటెంట్. ఈ చిత్రం నేటి యువత ఆలోచనలను ప్రతిబింబించే ప్రయత్నం చేసిందా, లేక కేవలం వారిని థియేటర్లకు రప్పించే ఒక గిమ్మిక్కా, మ్యాజిక్కా? దయానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ఒక మాట్లాడుకుందాం. సో ఈ ప్రపంచం వేరు. సో ఈ కథ గురించి ముగ్గురు స్నేహితులు వారి యవ్వనపు తొందరపాటు, ప్రేమ మరియు లైంగికత చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఇలాంటి కథలు తెలుగు తెరపై కొత్తమీ కాదు, కానీ వర్జిన్ బాయ్స్ ఈ రొటీన్ కథను నేటి తరం యువత మాట్లాడే భాషలో, వారి దృక్కోణంలో చెప్పడానికి ప్రయత్నించింది. స్నేహితుల మధ్య సహజంగా ఉండే సంభాషణలు, వారి అల్లరి మరియు జీవితాన్ని తేలికగా తీసుకునే తత్వం వంటి అంశాలు అక్కడక్కడ నవ్విస్తాయి. అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ బోల్డ్ పాయింట్ను కథగా మలచడంలో తడబడ్డాడు. కేవలం కొన్ని సందర్భాల్లో కొన్ని సంభాషణలు యువతకు రెచ్చగొట్టే సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ కథనంపై పెట్టలేదనిపిస్తుంది. సో కథనం చాలా వరకు అందరి ముందే గ్రహిస్తారు. సో మైనస్ సినిమాలో పాటలు హైప్ క్రియేట్ చేయకపోవడం. సో ప్రధాన పాత్రతో నటించిన యువ నటులు తమ శక్తి మేరకు బాగానే చేశారు. ముఖ్యంగా శ్రీహాన్ తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని పాత్ర తెరపై కనిపించేప్పుడల్లా కాస్త రిలీఫ్ లభిస్తుంది. మిగిలిన నటీనటులు సాధారణంగా వారి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. కౌశల్, మంద వంటి ఇందులో సరిగ్గా యాక్ట్ చేశాడు. సో ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో సంగీతం స్మరణ్ సాయి అందించిన సంగీతం సినిమాకు కొంతవరకు ప్లస్ అయింది. పాటలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ అంత పెద్ద హిట్ కాదని చెప్పాలి. సో కొన్ని సన్నివేశాలు వేరే లెవెల్లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది. సో నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సో ఈ సినిమా చాలా రోజులు కష్టపడి తీశారు నాకు అనిపించింది. సో వర్జిన్ బాయ్స్ నేటి యువత ఆలోచనకు ప్రతిబింబిస్తుంది. సో ఈ పాయింట్ కొంచెం జనాలకు ఎక్కలేదనిపిస్తుంది. సో చాలా సినిమాలు వచ్చాయి. సో కొన్ని వర్కౌట్ అయ్యాయి. సో నిజమైన మానసిక సామాజిక సమస్యలను లోతుగా చర్చించకుండా కేవలం లైంగికత అనే అంశం చుట్టూ కథను తిప్పడం నిరాశ కలిగిస్తుంది. స్నేహం, ప్రేమ, బాధ్యత వంటి ముఖ్యమైన విషయాలను కేవలం వదిలేశారు. సో మొత్తం మీద వర్జిన్ బాయ్స్ యువతకు లక్ష్యంగా చేసుకొని తీసిన ఒక రొటీన్ మసాలా చిత్రం. కొన్ని నవ్వించే సన్నివేశాలు, పర్వాలేదనిపించే సంగీతం మినహా సినిమాలోని గుర్తుంచుకోదగిన అంశాలు తక్కువ. కేవలం టైటిల్ చూసి థియేటర్కు వెళ్ళే ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందనేది సందేహం. ఒక విభిన్నమైన లోతైన యువత కథను ఆశించే వారి నిరాశ తప్పదు. సో ఆల్ ద బెస్ట్. సో కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో అందుకోసం తప్పకుండా చూడాలి. సో మీరు తెలుసుకోండి, చూడండి. థ్యాంక్ యూ.